హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. గ్రూప్స్ ఏపీపీఎస్సి గ్రూప్స్కి కానీ ఏపీడిఎస్సికి కానీ తొలివేద కాలం గురించి తొలివేద కాలంకు సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి మనము తొలివేద కాలం గురించి తెలుసుకుందాము. తొలివేద కాలము క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరముల వరకు కలదు. వేదాలు 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఋగ్వేదంలో 1028 మంత్రాలు కలవు. ఇది ప్రాచీనమైనది. ఋగ్వేదంలోనే గాయత్రి మంత్రం గురించి కూడా తెలియజేయడమైనది. యజుర్వేదము ఇది యజ్ఞయాగాదులకు సంబంధించినటువంటిది. సామవేదము భారతదేశ సంగీతానికి సంబంధించినటువంటిది. అథర్వణ వేదము మంత్రతంత్రాలతో కూడుకున్నటువంటిది. వేదాలతో పాటు ఆ కాలంలో బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వంటి రచనలు వచన రూపంలో రచించబడి పూజా పద్ధతిలో ఉన్నవి. బ్రాహ్మణాలు వేదాలలోని మంత్రాలను సాంప్రదాయబద్ధంగా వివరిస్తాయి. అరణ్యకాలు మహత్యాలు, ఉత్సవాలు, త్యాగాల గురించి వివరిస్తాయి. ఉపనిషత్తులు ఆత్మ, అంతరాత్మ, ప్రపంచ ఆవిర్భావము, మహాత్యాగాల గురించి వివరిస్తాయి. వేదాలతో పాటు ఈ బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వంటి రచనలు చేయబడినాయి. వేదాల తర్వాత వేదాంగాలు 6. వేదాంగాలలో కల్ప ప్రధానమైనది. ఈ 6 వేదాంగాలలో మొదటిది శిక్ష ఉచ్చారణను తెలియజేస్తుంది. రెండవది కల్ప వచ్చేసి కర్మకాండలకు సంబంధించినటువంటిది. వ్యాకరణానికి సంబంధించినటువంటిది. నిరుక్త శబ్దాలకు సంబంధించినటువంటిది. ఛందస్సు గురించి తెలియజేస్తుంది. జ్యోతిశాస్త్రంను గురించి తెలియజేస్తుంది. వేదాంగాల తర్వాత 6 దర్శనాలు కలవు. వీటినే షడ్దర్శనాలు అంటారు. మొదటిది న్యాయ, గౌతమ రచించారు. వైశేషిక కన్నడ ఋషి, సాంఖ్య కపిలుడు, యోగ పతంజలి, పూర్వమీమాంస జైమిని, ఉత్తర మీమాంస బాదరాయణుడు రచించారు. ఈ 6 దర్శనాలు కూడా అంతర్గత జీవన విధానాన్ని వివరించి బహిర్గత కర్మలను వ్యతిరేకించాయి. ఈ 6 షడ్దర్శనాలు అంతర్గత జీవన విధానాన్ని వివరించి బహిర్గత కర్మలను వ్యతిరేకించాయి. ఈ 6 దర్శనాల తర్వాత 4 ఉపవేదములు కలవు. ధనుర్వేదము యుద్ధ విద్య గురించి తెలియజేస్తుంది. గాంధర్వ వేదము సంగీతం గురించి తెలియజేస్తుంది.